వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. ఈ వీడియోలో మనం వెదర్ వెబ్సైట్ ని అయితే క్రియేట్ చేయబోతున్నాం. స్టార్టింగ్ మనం ఇక్కడ సిటీ నేమ్ ని పాస్ చేద్దాం అండ్ సెర్చ్ చేద్దాం. సో మనకి హైదరాబాద్ వెదర్ డేటా మొత్తాన్ని రిట్రైవ్ చేసింది. అలానే ఇప్పుడు మనం సిటీ నేమ్ ని చేంజ్ చేద్దాం, లైక్ లండన్ అని అనుకుందాం అండ్ ఎంటర్ చేద్దాం. సో మనకి లండన్ వెదర్ డేటా మొత్తాన్ని రిట్రైవ్ చేసింది. అలానే మనం సిటీ నేమ్ ని పాస్ చేయకుండా సెర్చ్ చేస్తే ఏమవుతుందో కూడా చూద్దాం. సో మనకి ప్లీజ్ ఎంటర్ సిటీ నేమ్ అని ఎర్రర్ ని కూడా చూపిస్తుంది. అలానే ఇప్పుడు మనం తప్పు సిటీ నేమ్ ని కూడా పాస్ చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ సెర్చ్ చేద్దాం. సో మనకి ఎర్రర్ ఫెచ్చింగ్ డేటా అని ఎర్రర్ ని కూడా త్రో చేసింది. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఈ పర్టికులర్ వెదర్ వెబ్సైట్ ని డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ మనం బాయిలర్ ప్రింట్ ఇంక్లూడ్ చేసుకుందాం. అలానే బాడీలో మనం ఒక డివిజన్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం కంటైనర్ అని అనుకుందాం. అండ్ ఈ కంటైనర్ డివిజన్ లో మనం ఇంకో డివిజన్ క్రియేట్ చేసి ఈ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం వెదర్ అని అనుకుందాం. అండ్ వెదర్ లో మనం టోటల్ గా ఒక ఇన్పుట్ ని యూజ్ చేద్దాం. అలానే ఇన్పుట్ కింద మనం ఒక ఇమేజ్ ని యూజ్ చేద్దాం. అండ్ ఇక్కడ ఎస్ఆర్సి ప్లేస్ లో మన ఇమేజ్ ని పెట్టాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, మనకు టోటల్ గా 4 ఇమేజెస్ ఉన్నాయి కదా. సో ఇమేజెస్ ని మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎస్ఆర్సి ప్లేస్ లో మనం రైట్ స్లాష్ యూజ్ చేసి ఇక్కడ సెర్చ్ పిఎన్జీ ని యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని క్లోజ్ చేసి ఈ డివిజన్ కింద మనం ఇంకో డివిజన్ క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ మనకి వెదర్ డీటెయిల్స్ ని పెడుతుంది. సో దీన్ని మనం సెర్చ్ రిజల్ట్ అని అనుకుందాం. అండ్ ఇక్కడ మనం డైనమిక్ గా సెర్చ్ చేస్తూ సిటీ నేమ్ తో మనం డీటెయిల్స్ ని రిట్రైవ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం దీంట్లో డమ్మీ డేటా అని పెట్టి స్టార్టింగ్ యూఎన్ రిప్లికేట్ చేద్దాం. ఆ తర్వాత మనం దీన్ని డైనమిక్ గా యూజ్ చేయొచ్చు. స్టార్టింగ్ మనం ఒక డివిజన్ ని క్రియేట్ చేసి ఈ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం సింపుల్ గా బాక్స్ అని అనుకుందాం. అండ్ ఈ బాక్స్ లో మనం స్టార్టింగ్ ఒక ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి ఇమేజ్ ట్యాగ్ కింద మనం ఒక స్పాన్ ట్యాగ్ ని కూడా యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం స్పాన్ ట్యాగ్ లో డమ్మీ డేటా పెట్టాలి కాబట్టి విశాఖపట్నం అని అనుకుందాం. అండ్ ఈ కింద మనం ఇంకో డివిజన్ క్రియేట్ చేయాలి. సో సింపుల్ గా దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ కాపీ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ నుంచి మనం 3 టైమ్స్ పేస్ట్ చేద్దాం. అండ్ దీనిలో ఉండే డేటా కూడా చేంజ్ చేయాలి కాబట్టి వీటిని కూడా చేంజ్ చేద్దాం. స్టార్టింగ్ మనం ఇక్కడ ఎస్ఆర్సి ప్లేస్ లో మనం వెదర్ 1 పిఎన్జీని వాడదాం. అలానే ఇమేజ్ దగ్గర ఇక్కడ ఎస్ఆర్సి ప్లేస్ లో మనం టెంపరేచర్ ని యూజ్ చేద్దాం. అలానే ఇక్కడ ఎస్ఆర్సి ప్లేస్ లో మనం రైట్ స్లాష్ యూజ్ చేసి విండ్ స్పీడ్ ని చెప్దాం. అలానే ఇక్కడ ఎస్ఆర్సి ప్లేస్ లో మనం రైట్ స్లాష్ యూజ్ చేసి మళ్ళీ వెదర్ 1 పిఎన్జీని యూజ్ చేద్దాం. స్టార్టింగ్ మనం టెంప్ 1 పిఎన్జీ దగ్గర టెంపరేచర్ అని చెప్దాం. అండ్ టెంపరేచర్ మనం డమ్మీగా ఒక 29.4 సెల్సియస్ అని చెప్దాం. అలానే మనం కిందన విండ్ స్పీడ్ ని కూడా చెప్తున్నాం కాబట్టి విశాఖపట్నం ఇక్కడ నుంచి రిమూవ్ చేసి విండ్ స్పీడ్ దగ్గర మనం ఒక 5.35 m/s అని చెప్దాం. అలానే కిందన మనం వెదర్ కూడా చెప్పాలి కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని రిమూవ్ చేసి వెదర్ అని చెప్పి ఇక్కడ మనం ఫ్యూ క్లౌడ్స్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్ ని లైవ్ కూడా చేద్దాం. సో మనకి వెబ్సైట్ అయితే లైవ్ అయింది. అండ్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని యాడ్ చేస్తే ఇవన్నీ మనకి నీట్ గా కనిపిస్తాయి. సో దీన్ని ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్ ని ఒక సైడ్ పెట్టుకుందాం. అలానే మనం కోడ్ ని ఇంకో సైడ్ పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి క్రాస్ చేసి స్టైల్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేయాలి. సో హెడ్ లోకి వచ్చి ఒక స్టైల్ ట్యాగ్ క్రియేట్ చేద్దాం. అండ్ ఈ స్టైల్ ట్యాగ్ లో మనం స్టార్టింగ్ బాడీని టార్గెట్ చేసి బాడీలో మనం విడ్త్ ని 100% అని చెప్దాం. అలానే హైట్ ని 100 VH అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం డాట్ కంటైనర్ క్లాస్ ని టార్గెట్ చేసి విడ్త్ ని మనం ఒక 300 px అని చెప్దాం. అలానే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వాలి కాబట్టి నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కలర్ ని సేవ్ చేశాను. సో సింపుల్ గా దాన్ని ఇక్కడ మనం యాడ్ చేద్దాం. సో చూడొచ్చు మనం లీనియర్ గ్రేడియంట్ యూజ్ చేసి ఈ పర్టికులర్ కలర్ ని అయితే ఇక్కడ యాడ్ చేసాం. సో ఇప్పుడు మనం ప్యాడింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి ప్యాడింగ్ ని సింపుల్ గా మనం ఒక 25 px అని చెప్దాం. సో కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. అలానే బార్డర్ రేడియస్ కూడా మనం ఒక 10 px అని చెప్దాం. సో మనకి బార్డర్ రేడియస్ కూడా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం లో నుండి ఇమేజెస్ ని టార్గెట్ చేసి వాటి సైజ్ ని కూడా తగ్గించాలి. సో స్టార్టింగ్ మనం బాక్స్ లో ఉండే ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, అలా మనకి టోటల్ గా 4 డివిజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వీటిని మనం తగ్గించాలి. సో సింపుల్ గా మనం డాట్ బాక్స్ ని టార్గెట్ చేసి ఐఎంజీ ప్లేస్ లో మనం విడ్త్ ని ఒక 30 px చెప్దాం. అలానే హైట్ కూడా మెన్షన్ చేసి దీన్ని కూడా మనం ఒక 30 px అని చెప్దాం. సో మనకి సరిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఉంది కదా ఈ పర్టికులర్ డివిజన్ ఉండే బాక్స్ ను మనం బాక్స్ 1 అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీనికి వేరేగా ఇమేజ్ సైజ్ ని పెట్టాలి. సో బాక్స్ 1 ని టార్గెట్ చేసి బాక్స్ 1 లో ఉండే ఇమేజ్ కాబట్టి ఐఎంజీ అని చెప్పాం. ఇక్కడ మనం విడ్త్ ని
ఒక 100 px అని చెప్దాం. సో మనకి 100 px ఉంది. సో 120కి చేంజ్ చేద్దాం. సో మనకు కొంచెం ఇంక్రీజ్ కూడా అయింది కదా. అలానే మనం టెక్స్ట్ కలర్ ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం డాట్ బాక్స్ 1 ని టార్గెట్ చేసి దీనిలో మనం సింపుల్ గా కలర్ ని వైట్ అని చెప్దాం. సో మనకి వైట్ లోకి చేంజ్ అయింది. అలానే మనకి బాక్స్ లో కూడా మారాలి కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని కింద మనం పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం సింపుల్ గా 1 అరేంజ్ చేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు మనకు అన్ని వైట్ కలర్ లోకి చేంజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం దీనిలో డిస్ప్లేని ఫ్లెక్స్ చేద్దాం. అలానే అలైన్ ఐటమ్స్ ని సెంటర్ కూడా చేయాలి. సో ఇప్పుడు మనకు అన్ని సెంటర్ కూడా అయ్యాయి. అలానే ఇప్పుడు మనం కంటైనర్ లోకి వచ్చేసి కంటైనర్ లో మనకి టోటల్ గా ఏమున్నాయి, కంటైనర్ లో మనకి పర్టికులర్ వెదర్ డివిజన్ ఉంది. అలానే సెర్చ్ రిజల్ట్ డివిజన్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం వీటిని కూడా మధ్యలోకి అలైన్ చేద్దాం. సో సింపుల్ గా కంటైనర్ లోకి వచ్చేసి ఇక్కడ కూడా మనం డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్దాం. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ మళ్ళీ కాలం లోకి చేంజ్ చేద్దాం. అలానే ఇప్పుడు మనం అలైన్ ఐటమ్స్ ని సెంటర్ చేద్దాం. సో ఇప్పుడు అన్ని మనకి సెంటర్ లోకి అయితే వచ్చాయి. అలానే ఇప్పుడు మనం బాక్స్ 1 లోకి వచ్చి డిస్ప్లేని ఫ్లెక్స్ చేద్దాం. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ ని కాలం కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి కాలం లోకి వచ్చాయి. అండ్ ఇప్పుడు మనం బాక్స్ 1 ని టార్గెట్ చేసి మార్జిన్ బాటమ్ ని ఒక 20 px అని చెప్దాం. సో ఇప్పుడు మనకి మార్జిన్ బాటమ్ అయితే యాడ్ అయింది. లైక్ చూడొచ్చు విశాఖపట్నం కింద మనకి మార్జిన్ బాటమ్ అయితే యాడ్ అయింది. అలానే మనం విశాఖపట్నం ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో ఫాంట్ సైజ్ టార్గెట్ చేసి ఒక 30 px అని చెప్దాం. సో మనకి ఇంక్రీజ్ అయింది, మరి ఎక్కువ అయిపోవచ్చు. సో 20కి చెప్దాం. సో 25కి చేంజ్ చేద్దాం. ఇప్పుడు చూడడానికి బాగుంది. అలానే ఫాంట్ వెయిట్ ని కూడా మనం ఒక 600 అని చెప్దాం. సో ఇప్పుడు మనకి ఫాంట్ వెయిట్ కూడా యాడ్ అయింది. అలానే మనం ఫాంట్ స్టైల్ ని మారుద్దాం. సో సింపుల్ గా మనం ఫాంట్ ఫ్యామిలీని టార్గెట్ చేసి దీనిలో మనం సాన్స్ సెరిఫ్ అయితే పెట్టాం. సో ఇది చూడడానికి బాగుంది కదా. అలానే ఇప్పుడు మనం సింపుల్ గా బాక్స్ లోకి వచ్చి ఇక్కడ మనం గ్యాప్ కూడా ప్రొవైడ్ చేద్దాం. సో గ్యాప్ ఒక 15 px చెప్దాం. 15 px అయితే యాడ్ అయింది. అలానే మనం ఈ పర్టికులర్ డివిజన్స్ ఉన్నాయి కదా, లైక్ టెంపరేచర్ అని, విండ్ అని, వెదర్ అని, అండ్ వాటి మధ్య కూడా గ్యాప్ ఉంటే బాగుంటది కాబట్టి సింపుల్ గా మార్జిన్ బాటమ్ యూజ్ చేసి ఒక 10 px అని చెప్దాం. సో వాటి మధ్య కూడా మనకి మార్జిన్ బాటమ్ అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనకి టాప్ సెక్షన్ లో సెర్చ్ ఉంది కదా, వాటిని కూడా మనం స్టైల్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ మనం సెర్చ్ లోకి వచ్చేసి ఇక్కడ ప్లేస్ హోల్డర్ యూజ్ చేద్దాం. ప్లేస్ హోల్డర్ లో మనం ఎంటర్ యువర్ సిటీ అని అడుగుదాం. సో మనకి ప్లేస్ హోల్డర్ అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మన ఇమేజ్ ని కూడా స్టైల్ చేయాలి కాబట్టి దీనికి కూడా క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం. లైక్ సెర్చ్ అని అనుకుందాం. అలానే ఇన్పుట్ కూడా మన క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి క్లాస్ నేమ్ ని మనం టెక్స్ట్ ఇన్పుట్ అని అనుకున్నాం. అండ్ ఇప్పుడు మనం టెక్స్ట్ ఇన్పుట్ ని అలానే మన సెర్చ్ ని కూడా చేంజ్ చేయాలి. ఇప్పుడు మనం డాట్ టెక్స్ట్ ఇన్పుట్ ని టార్గెట్ చేద్దాం. సో టెక్స్ట్ ఇన్పుట్ అలానే దీంట్లో మనం విడ్త్ ని ఒక 150 px అని చెప్దాం. సో మనకి 150 తక్కువగానే ఉంది కాబట్టి 180 చెప్దాం. చూడడానికి బాగుంది కదా. అలానే హైట్ ని కూడా చెప్పాలి కాబట్టి హైట్ ని ఒక 30 px అని చెప్దాం. సో మనకి హైట్ కూడా యాడ్ అయింది. అలానే మనం బార్డర్ ని సింపుల్ గా నన్ చేద్దాం. సో మనకి బార్డర్ కూడా నన్ అయింది. అండ్ లాన్ ప్యాడింగ్ కూడా పెట్టడం కోసం ప్యాడింగ్ ని మనం ఒక 5 px అని చెప్దాం. సో ప్యాడింగ్ కూడా యాడ్ అయింది. అలానే ఇప్పుడు మనం విడ్త్ ని 200కి చేంజ్ చేద్దాం. ఓకే. అలానే ఇప్పుడు మనం డాట్ సెర్చ్ ని కూడా టార్గెట్ చేసి దీని విడ్త్ ని మనం ఒక 25 px అని చెప్దాం. అలానే హైట్ ని కూడా మనం ఒక 25 px అని చెప్దాం. సో ఇప్పుడు మనకి చిన్నదైతే అయింది కదా. అండ్ దీనికి కూడా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని వైట్ ని యాడ్ చేద్దాం. సో చూడడానికి బాగుంది. అలానే ప్యాడింగ్ ని మనం ఒక 5 px అని చెప్దాం. సో ప్యాడింగ్ కూడా యాడ్ అయింది. అండ్ ఈ రెండు మనకి మధ్యలోకి అలైన్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం దేన్ని టార్గెట్ చేయాలి, ఇప్పుడు మనం వెదర్ అనే క్లాస్ ని టార్గెట్ చేయాలి. సో సింపుల్ గా ఇక్కడ నుంచి వెదర్ ని కాపీ చేసుకుందాం. ఇన్పుట్ పైన మనం డాట్ యూజ్ చేసి వెదర్ ని పెట్టి ఇక్కడ మనం డిస్ప్లే ఫ్లెక్స్ చెప్దాం. అలానే అలైన్ ఐటమ్స్ ని సెంటర్ కూడా చేద్దాం. సో మనకి సెంటర్ అయితే అయింది. అండ్ ఇప్పుడు మనం సెర్చ్ లోకి వచ్చి ప్యాడింగ్ ని అడ్జస్ట్ చేద్దాం. లైక్ ప్యాడింగ్ ని ఒక 7 px చెప్దాం. ఓకే 7 వద్దు. సో 8కి చేద్దాం. ఓకే 8 అయితే బాగుంది. అలానే బార్డర్ రేడియస్ కూడా యూజ్ చేద్దాం. సో బార్డర్ రేడియస్ ని ఒక 5 px అని చెప్దాం. సో బార్డర్ రేడియస్ కూడా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం వెదర్ లోకి వచ్చి గ్యాప్ ని ఒక 15 px అని చెప్దాం. సో 15 మరి ఎక్కువ అయిపోవచ్చు కాబట్టి 10 px చెప్దాం. సో 10 కూడా వద్దాం. సో ఒక 6 px అని చెప్దాం. చూడడానికి బాగుంది. అలానే మన ఇన్పుట్ కూడా బార్డర్ రేడియస్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటది కాబట్టి దీనికి కూడా బార్డర్ రేడియస్ ని ఒక 5 px అని చెప్దాం. సో రెండు చూడడానికి అయితే బాగున్నాయి కదా. అలానే ఇప్పుడు మనం ప్యాడింగ్ ని 7 px కి డిక్రీజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు రెండు మనకి చూడడానికి ఒక సైజులో ఉన్నాయి కదా. అలానే మనం గమనించవచ్చు
మనకి విశాఖపట్నం పైనుండే ఇమేజ్ అలానే విశాఖపట్నం మధ్యకి అలైన్ అవ్వలేదు. సో వాటిని కూడా అలైన్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం బాక్స్ 1 లోకి వచ్చి ఇక్కడ మనం సింపుల్ గా అలైన్ ఐటమ్స్ ని సెంటర్ చేద్దాం. సో ఇప్పుడు మనకి రెండు అలైన్ అయ్యాయి. అలానే ఇక్కడ మనం మార్జిన్ టాప్ ని మార్జిన్ బాటమ్ ని కూడా యాడ్ చేద్దాం. సో మార్జిన్ టాప్ ని ఒక 30 px అని చెప్దాం. సో మనకి మార్జిన్ టాప్ అయితే యాడ్ అయింది. సో 30 వద్దు 20కి చేంజ్ చేద్దాం. అలానే మనకి మార్జిన్ బాటమ్ కూడా ఉంటే బాగుంటది కాబట్టి మార్జిన్ బాటమ్ మనం కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో దీన్ని మనం 30 px చేద్దాం. సో 30 తక్కువ అవుద్ది. సో 35కి ఇంక్రీజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి చూడడానికి బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం బాక్స్ ని టార్గెట్ చేసి సింపుల్ గా మార్జిన్ రైట్ ని ఒక 50 px అని చెప్దాం. సో 50 px చాలదు. సో 80కి చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు మనకి లెఫ్ట్ సైడ్ టెంపరేచర్ అలానే విండ్ స్పీడ్ అలానే వెదర్ కూడా అలైన్ అయి ఉన్నాయి. అలానే మనకి మధ్యలో వెదర్ ఇమేజ్ ఉంది. అలానే కింద మనకి సిటీ నేమ్ కూడా ఉంది. అండ్ టాప్ లో మనకి ఇన్పుట్ కూడా చూడడానికి బాగుంది. అలానే సెర్చ్ బటన్ కూడా చూడడానికి బాగుంది. అండ్ ఇప్పుడు మనం సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు మనకి చిన్న యానిమేషన్ వచ్చేటట్లు చేద్దాం. సో ఇప్పుడు మనం డాట్ సెర్చ్ ని టార్గెట్ చేసి కాలన్ యాక్టివ్ అని చెప్దాం. అంటే ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి స్కేల్లో 0.9 అని చెప్దాం. అంటే మనకి కొంచెం తగ్గుతుంది. అండ్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం యాక్టివ్ చేద్దాం. సో మనకి బటన్ క్లిక్ అవుతుంది కదా. అండ్ అది కొంచెం స్మూత్ గా ఉంటే బాగుంటది కాబట్టి సింపుల్ గా ట్రాన్సిషన్ యూజ్ చేసి ఆల్ 0.2 seconds ఈజ్ అని చెప్దాం. సో ఇప్పుడు ఒకసారి క్లిక్ చేద్దాం. అండ్ మనకి ఇప్పుడు స్మూత్ గా అవుతుంది కదా. అండ్ చూడడానికి కూడా బాగుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని డైనమిక్ గా రిట్రైవ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇక్కడ సిటీ నేమ్ ని ఎంటర్ చేస్తామో అప్పుడు మనకి ఆ సిటీకి పర్టికులర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ రిట్రైవ్ చేసి చూపించాలి. సో దాన్ని యాడ్ చేయాలంటే మనం ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ యూజ్ చేయాలి కాబట్టి ఎండింగ్ లో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేయాలి. ఇప్పుడు మనం బాడీలో స్క్రిప్ట్ ని క్రియేట్ చేసి స్క్రిప్ట్ లో ఇప్పుడు మనం కాన్స్ట్ సిటీ అనే వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ సిటీ అనే వేరియబుల్ లో మనం ఏం స్టోర్ చేయాలి? మనం ఏదైతే ఇన్పుట్ లో సిటీ నేమ్ ని పాస్ చేస్తామో దాన్ని మనం స్టోర్ చేయాలి. సో సింపుల్ గా ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్ళిపోయి ఈ ఇన్పుట్ ఉంది కదా, ఇక్కడ మనం ఐడిని క్రియేట్ చేద్దాం. సో దాన్ని మనం టెక్స్ట్ ఇన్పుట్ అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఎండింగ్ లోకి వెళ్ళిపోయి సిటీ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిని టార్గెట్ చేసి దీంట్లో ఇప్పుడు మనం డబుల్ కోట్స్ లో టెక్స్ట్ ఇన్పుట్ అని చెప్పాం. అండ్ ఇప్పుడు మనం ఇన్పుట్ లో ఏదైతే సిటీ నేమ్ ని పాస్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ లో స్టోర్ అయ్యి ఉండే వాల్యూని కూడా యాక్సెస్ చేయడం కోసం ఎండింగ్ లో డాట్ వాల్యూ అని చెప్తే సరిపోద్ది. అండ్ ఇప్పుడు మనం ఏపీఐ యూజ్ చేసి ఈ డేటా మొత్తాన్ని డైనమిక్ గా రిట్రైవ్ చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఫుల్ స్క్రీన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఓపెన్ వెదర్ అనే ఏపీఐలోకి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ ఓపెన్ వెదర్ అనే ఏపీఐలో అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ నేమ్ చూపిస్తుంది. అలానే మీరు మై ఏపీఐ కీస్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పర్టికులర్ యూఐ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏపీఐ కీస్ కూడా చూడొచ్చు. దీన్ని ఇక్కడ నుంచి మనం ఇప్పుడు సింపుల్ గా కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ మీరు ఈ పర్టికులర్ ఏపీఐ కీని అయితే యూజ్ చేయొద్దు. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మీరు నేమ్ ని పాస్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయండి. సో మీకు కూడా ఇలా ఏపీఐ కీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. అండ్ కోడ్ లో ఇప్పుడు మనం సిటీ కింద మళ్ళీ కాన్స్ట్ యూజ్ చేసి ఏపీఐ కీని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ డబల్ కోట్స్ లో దీన్ని మనం స్టోర్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సిటీ నేమ్ ని అయితే పాస్ చేసాం. అండ్ సిటీ నేమ్ మనం సింపుల్ గా దీంట్లో స్టోర్ కూడా చేస్తున్నాం. ఒకవేళ మనం సిటీ నేమ్ ని పాస్ చేయకుండా ఇక్కడ మనం సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఏం జరగాలి? అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీనిలో మనం ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేసి సిటీ అని చెప్దాం. అంటే ఒకవేళ మనకి సిటీ నేమ్ లో ఏమీ లేకపోతే అప్పుడు మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఇప్పుడు మనం దేన్ని టార్గెట్ చేయాలి? ఇప్పుడు మనం సెర్చ్ రిజల్ట్ ని టార్గెట్ చేయాలి. సో సింపుల్ గా దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లో దాన్ని పాస్ కూడా చేద్దాం. అండ్ ఇక్కడ మనం డాట్ ఇన్నర్ HTML అని చెప్పి ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ ఈ టిక్స్ ని యూజ్ చేయాలి. అండ్ ఈ టిక్స్ లో ఇప్పుడు మనం ఒక పీ ట్యాగ్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ పీ ట్యాగ్ లో ఇప్పుడు మనం ఎర్రర్ మెసేజ్ ని కూడా చూపించాలి కాబట్టి దీన్ని మనం ప్లీజ్ ఎంటర్ సిటీ నేమ్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం సిటీ నేమ్ ఎంటర్ చేయకపోతే ఆ ఎర్రర్ ని కూడా హ్యాండిల్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం వెదర్ యూఆర్ఎల్ ని కూడా స్టోర్ చేయాలి కదా. అండ్ ఆ వెదర్ యూఆర్ఎల్ లో మనం ఈ సిటీ నేమ్ ని పాస్ చేయాలి. అలానే ఏపీఐ కీని కూడా పాస్ చేయాలి. సో సింపుల్ గా ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని ఫుల్ స్క్రీన్ చేద్దాం. మళ్ళీ దీనిలోకి వచ్చేసి ఇక్కడ మనకి ఏపీఐ అని ఒక సెక్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో మనకి ఈ పర్టికులర్ యూఐ అయితే ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే ఏపీఐ కీ మీద క్లిక్ చేస్తామో. ఇప్పుడు మనం టాప్ కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి కరెంట్ వెదర్ డేటా అని ఉంది కదా, ఇక్కడ మనం ఏపీఐ డాక్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ యూఐ ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం టాప్ కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి సిటీ అని ఉంది కదా, ఇక్కడ హియర్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇప్పుడు మనకి టాప్ లో ఉంది కదా లైక్ ఏపీఐ కీ ఉంది, అలానే నేమ్ కూడా ఉంది. సో దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం.
అండ్ ఇప్పుడు మనం దీన్ని మినిమైజ్ కూడా చేద్దాం. అండ్ కోడ్లో ఇప్పుడు మనం కిందన ఇంకో కాన్స్ట్ అని చెప్పి వెదర్ యూఆర్ఎల్ అనే ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేసి దీనిలో ఇప్పుడు మనం మళ్ళీ టిక్స్ యూజ్ చేసి దీనిలో దాన్ని పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఎండింగ్లో ఎండ్ రిప్రజెంట్ యూజ్ చేసి యూనిట్స్ ఈక్వల్స్ టు మెట్రిక్ అని చెప్పాలి. అలానే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఏపీఐ కీ ఉంది కదా, ఇక్కడ మనం దీని ముందు $సైన్ యూజ్ చేసి ఏపీఐ కీ అని చెప్పాలి. అలానే ఇక్కడ మనకి సిటీ నేమ్ అని కూడా ఉంది కదా, దీని ముందు కూడా మనం $సైన్ యూజ్ చేసి ఇక్కడ మనం సిటీ వేరియబుల్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం యూఆర్ఎల్ అయితే సక్సెస్ఫుల్ గా స్టోర్ చేసాం. అండ్ ఇప్పుడు మనం యూఆర్ఎల్ యూజ్ చేసి ఆ పర్టికులర్ వెదర్ డేటా మొత్తాన్ని కూడా రిట్రైవ్ చేయాలి కదా, దానికోసం మనం ఇప్పుడు ఒక ట్రై బ్లాక్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ ట్రైలో ఇప్పుడు మనం కాన్స్ట్ అని చెప్పి రెస్పాన్స్ అని ఒక వేరియబుల్ కూడా క్రియేట్ చేద్దాం. అండ్ ఈ రెస్పాన్స్ వేరియబుల్ కి ఈక్వల్ టు అని చెప్పి అవైట్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం డేటా మొత్తాన్ని ఫెచ్ చేయాలి కాబట్టి ఫెచ్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మన ఫెచ్ లో ఏం పాస్ చేయాలి, మనం వెదర్ యూఆర్ఎల్ ని క్రియేట్ చేసాం కాబట్టి వెదర్ యూఆర్ఎల్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం డేటా మొత్తాన్ని సక్సెస్ఫుల్ గా అయితే రెస్పాన్స్ లో స్టోర్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం ఈ డేటా మొత్తాన్ని JSON ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంకో వేరియబుల్ క్రియేట్ చేద్దాం. సో కాన్స్ట్, దీన్ని మనం డేటా అనుకొని ఇప్పుడు మనం సింపుల్ గా మళ్ళీ అవైట్ అని చెప్పి రెస్పాన్స్ డాట్ JSON అని చెప్తే సరిపోద్ది. మనకి ఏదైతే రెస్పాన్స్ లో డేటా ఉంటుందో అది మొత్తం మనకి JSON ఫార్మాట్ లో డేటా అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా డేటాని అయితే ఫెచ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం డేటా ఒకవేళ రిట్రైవ్ అవ్వకపోతే మనకి ఎర్రర్ కూడా చూపించాలి కదా, దానికోసం మనం ఇఫ్ అని చెప్పి దీనిలో మనం డేటా డాట్ COD అని టార్గెట్ చేద్దాం. ఇక్కడ COD అంటే స్టేటస్ కోడ్ అని అర్థం. అండ్ ఇప్పుడు మనం ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేసి $200 అని చెప్దాం. దీనిలో ఇప్పుడు మనం మళ్ళీ టాప్ లో యూజ్ చేసాం కదా, దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ ఇక్కడ మనం దాన్ని పేస్ట్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇఫ్ నుంచి దీన్ని ఇక్కడ నుంచి కట్ చేద్దాం. సో కట్ ఇట్. అండ్ దీన్ని మనం ట్రై బ్లాక్ లో పెట్టాలి. సో ట్రై బ్లాక్ లో పెట్టేసాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ప్లీజ్ ఎంటర్ సిటీ నేమ్ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి అరేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం $సింబల్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాసెస్ లో డేటా డాట్ మెసేజ్ అని చెప్తే సరిపోద్ది. అండ్ ఇక్కడ మనకి డేటాలో ఏదైతే మెసేజ్ ఉంటుందో ఆ పర్టికులర్ మెసేజ్ మనకి రిట్రైవ్ అవుతుంది ఎప్పుడైతే మనకి డేటా 200 కి నాట్ ఈక్వల్ అవుతుందో అప్పుడు. అండ్ దాన్ని మనం దేంట్లో చూపిస్తున్నాం, సెర్చ్ రిజల్ట్ అనే డివిజన్ లో చూపిస్తున్నాం. సో ప్రెజెంట్ మనకి సెర్చ్ రిజల్ట్ లో ఏముంది, డమ్మీ డేటాని అయితే యూజ్ చేసాం కదా, తర్వాత మనం దీని మొత్తాన్ని రిమూవ్ చేయబోతున్నాం. అండ్ ఏవైతే మనకి డేటా వస్తుందో దాన్ని మనం డైనమిక్ గా కూడా చూపించబోతున్నాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ట్రై బ్లాక్ లో కాన్స్ట్ అని చెప్పి ఈ కాన్స్ట్ కింద మనం ఐకాన్ కోడ్ ని కూడా క్రియేట్ చేద్దాం. అండ్ ఈ ఐకాన్ కోడ్ లో ఇప్పుడు మనం ఏం స్టోర్ చేయబోతున్నాం, ఐకాన్ కోడ్ లో మనం ఏదైతే మనకి ఇమేజ్ వస్తుందో వెదర్ ఇమేజ్, ఈ పర్టికులర్ ఇమేజ్ ని మనం స్టోర్ చేయబోతున్నాం. సో కోడ్ ని స్టోర్ చేయడం కోసం మనం ఈక్వల్ టు అండ్ ఇక్కడ మనం డేటా డాట్ వెదర్ అనే అరే ఉంది, ఆ వెదర్ అనే అరేలో మనం 0 అని చెప్పాలి. అండ్ ఇక్కడ మనం డాట్ ఐకాన్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, మనం డాట్ ఐకాన్ కోడ్ అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసాం. అండ్ డేటా మనకి రిట్రైవ్ అవుతుంది కదా JSON ఫార్మాట్ లో, దాంట్లో మనకి వెదర్ అనే ఒక అరే ఉంది, దానిలో మనం 0th ఇండెక్స్ అయితే టార్గెట్ చేసాం. అండ్ ఆ 0th ఇండెక్స్ లో మనకి ఏదైతే ఉంటుందో ఇమేజ్, ఆ పర్టికులర్ ఇమేజ్ కోడ్ మనకి ఐకాన్ కోడ్ లో అయితే స్టోర్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా దీని కింద మనం మళ్ళీ ఇంకో వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. దాన్ని మనం ఐకాన్ URL అని అనుకుందాం. అండ్ ఈ ఐకాన్ URL లో మనకి ఏదైతే కోడ్ ని స్టోర్ చేస్తున్నామో ఐకాన్ కోడ్ ని, దాన్ని మనం ఇమేజ్ గా కూడా కన్వర్ట్ చేయాలి. దాన్ని కన్వర్ట్ చేయడం కోసం మనం ఇప్పుడు మళ్ళీ ఈ టిక్స్ యూజ్ చేసి అండ్ ఈ టిక్స్ లో ఇప్పుడు మనం https://open weathermap.org అని చెప్పి ఇక్కడ మనం /img అని చెప్పాలి. అలానే మళ్ళీ // యూజ్ చేసి WN అని చెప్పాలి. మళ్ళీ // యూజ్ చేసి ఇప్పుడు $సింబల్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాసెస్ లో ఇప్పుడు మనం ఐకాన్ కోడ్ ఉంది కదా, ఐకాన్ కోడ్ ని పాస్ చేయాలి. అండ్ ఈ పర్టికులర్ ఐకాన్ కోడ్ మనకి PNG ఇమేజ్ లోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ ఎండింగ్ లో మనం @ యూజ్ చేసి 2x అని చెప్పి .png అని చెప్పాలి. అండ్ ఇక్కడ మనకి PNG ఇమేజ్ అయితే రిట్రైవ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆ పర్టికులర్ ఐకాన్ కోడ్ అండ్ ద సిటీ నేమ్. అండ్ ఇప్పుడు దాకా మనం ఏమేం చేసాం, సింపుల్ గా సిటీ నేమ్ అయితే స్టోర్ చేస్తున్నాం, అలానే API కీని కూడా స్టోర్ చేసాం. ఒకవేళ సిటీ నేమ్ పాస్ చేయకపోతే మనం ఎర్రర్ ని చూపించాలి కాబట్టి ప్లీజ్ ఎంటర్ సిటీ నేమ్ అని ఎర్రర్ ని కూడా చూపిస్తున్నాం. అలానే వెదర్ URL ని కూడా క్రియేట్ చేసి ఆ వెదర్ URL ఎండింగ్ లో మనం సిటీ నేమ్ ని అలానే API కోడ్ కూడా పెట్టేసాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం ఒక ట్రై బ్లాక్ క్రియేట్ చేసి రెస్పాన్స్ లో మనం వెదర్ URL లో ఏదైతే డేటా ఉంటుందో దాని మొత్తాన్ని ఫెచ్ చేస్తున్నాం. అండ్ మనకు వచ్చే డేటా మొత్తాన్ని JSON ఫార్మాట్ లో తీసుకుంటున్నాం.
అండ్ ఆ కింద మనం ఏదైతే మెసేజ్ ఉంటుందో ఒకవేళ మనకి డేటా ఫెచ్ చేయకపోతే ఆ పర్టికులర్ మెసేజ్ ని చూపించాలి కాబట్టి దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా రాసాం. అండ్ దాని కింద మనం ఏదైతే ఇమేజ్ ఉంటుందో మనకి ఆ పర్టికులర్ వెదర్ ఇమేజ్ దాన్ని రిట్రైవ్ చేయడం కోసం ఆ పర్టికులర్ ఐకాన్ కోడ్ ని క్రియేట్ చేసాం. అండ్ ఆ ఐకాన్ కోడ్ ని మనం యూఆర్ఎల్ లోకి కన్వర్ట్ చేయడం కోసం సింపుల్ గా దాన్ని యూఆర్ఎల్ లో కూడా కన్వర్ట్ చేసాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం అసలైన డేటా మొత్తాన్ని రిట్రైవ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం అసలైన డేటా మొత్తాన్ని రిట్రైవ్ చేయడం కోసం సింపుల్ గా మనం మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం దీని ప్లేస్ లో దాన్ని పేస్ట్ చేద్దాం. అండ్ దీని మొత్తాన్ని మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ క్వాడ్స్ లో ఏం చెప్పాలి, ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ప్రీవియస్ గా డమ్మీ డేటాని అయితే యూజ్ చేసాం కదా, ఈ డమ్మీ డేటా మొత్తాన్ని ఇక్కడ నుంచి మనం ఇప్పుడు కట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బాటమ్ లోకి వచ్చేసి ఈ పర్టికులర్ క్వాడ్స్ మధ్యలో దాన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం అసలైన డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేయాలి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఆ డేటా మొత్తాన్ని ఇక్కడ మనం చేంజ్ చేద్దాం. సో మనకి ఇక్కడ వెదర్ ఇమేజ్ వస్తుంది కదా, ఈ వెదర్ ఇమేజ్ ప్లేస్ లో డబుల్ క్వాడ్స్ లో మనం డాలర్ అలానే ఫ్లవర్ బ్రషెస్ యూజ్ చేసి ఇక్కడ మనం ఐకాన్ యూఆర్ఎల్ అయితే పాస్ చేయాలి. సో సింపుల్ గా ఐకాన్ యూఆర్ఎల్ అయితే పాస్ చేసాం. అలానే ఇక్కడ మనకి ఆల్ట్ ఉంది కదా, అలానే ఆల్ట్ లో మనం డాలర్ ఫ్లవర్ బ్రషెస్ లో ఇప్పుడు మనం డేటా డాట్ ఇక్కడ మనం వెదర్ అని చెప్పాలి. అండ్ ఈ వెదర్ లో మనం 0th లొకేషన్ డాట్ దీనిలో మనకి డిస్క్రిప్షన్ ఉంది. సో డిస్క్రిప్షన్ కూడా పెట్టాం. అండ్ ఇక్కడ మనకి ఏదైతే యూఆర్ఎల్ వస్తుందో ఆ యూఆర్ఎల్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ మనకి ఆల్ట్ లో పెట్టేశాం. అండ్ ఇప్పుడు మనం ఈ కిందన ఆ పర్టికులర్ సిటీ నేమ్ ని కూడా పెట్టాలి కాబట్టి ఆ డైనమిక్ సిటీ నేమ్ ని ఇక్కడ మనం పాస్ చేయాలి. సో ఇక్కడ కూడా మనం మళ్ళీ డాలర్ ఫ్లవర్ బ్రషెస్ యూజ్ చేసి దీనిలో మనం సింపుల్ గా డేటా డాట్ నేమ్ అని చెప్తే సరిపోద్ది. సో మనకి ఆ పర్టికులర్ డేటా నేమ్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫస్ట్ బాక్స్ ఉంది కదా, దీనిలో మనం టెంపరేచర్ అయితే చూపించబోతున్నాం. అండ్ ఇక్కడ మనం సింపుల్ గా డాలర్ సింబల్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రషెస్ లో మనం డేటా డాట్ మెయిన్ డాట్ టెంప్ అని చెప్దాం. సో మనకి ఆ పర్టికులర్ టెంపరేచర్ అయితే ఇక్కడ మనకి రిట్రీవ్ అయ్యి చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసి దీంట్లో పేస్ట్ చేద్దాం. అండ్ దీన్ని కూడా ఇక్కడ మనం అరేంజ్ చేసి ఇక్కడ దాన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చేసి ఇక్కడ మనం విండ్ స్పీడ్ ని చెప్పాలనుకుంటున్నాం కాబట్టి డేటా డాట్ విండ్ డాట్ స్పీడ్ అని చెప్తే సరిపోద్ది. అలానే మనం ఇక్కడ వెదర్ డిస్క్రిప్షన్ ని చూపించాలి కాబట్టి డేటా డాట్ ఇక్కడ మనం ఏదైతే పాస్ చేసామో దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని సో కాపీ ఇట్. అండ్ ఇక్కడ మనం దాన్ని చూపించవచ్చు. సో ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో మనం డిస్క్రిప్షన్ కూడా రిట్రైవ్ చేసాం. అండ్ ఎండింగ్ లో ఇప్పుడు మనం ట్రై బ్లాక్ అయితే రాసాం కదా, ఇప్పుడు క్యాచ్ బ్లాక్ కూడా రాయాలి కాబట్టి ఇక్కడ మనం క్యాచ్ బ్లాక్ కూడా పెట్టి క్యాచ్ బ్లాక్ లో ఎర్రర్ అని చెప్దాం. ఒకవేళ మనకి ఎర్రర్ వచ్చిందంటే అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మనం టాప్ లోకి వెళ్ళిపోయి ఎర్రర్ ని కూడా చూపించడం కోసం దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం దాన్ని పేస్ట్ కూడా చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఏదైతే చూపించాలనుకుంటున్నామో ఆ ఎర్రర్ మెసేజ్ ని పెడితే సరిపోద్ది. సో సింపుల్ గా మనం ఎర్రర్ ఫెచ్చింగ్ డేటా అని చెప్పేద్దాం. సో మనకి ఒకవేళ డేటా రాకపోతే ఎర్రర్ ఫెచ్చింగ్ డేటాని ఎర్రర్ కూడా చూపిస్తుంది. సో మనం సక్సెస్ఫుల్ గా అయితే క్రియేట్ చేసాం కదా. అండ్ ఇదంతా మనకి ఎప్పుడు జరగాలి, ఎప్పుడైతే మనం ఈ సెర్చ్ బార్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు జరగాలి. సో ఇప్పుడు ఒకసారి మనం దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ ఫుల్ స్క్రీన్ లో ఇప్పుడు మనం దీన్ని స్క్రిప్ట్ లో ఏదైతే ఉందో దీని మొత్తాన్ని ఇక్కడ నుంచి మనం కట్ చేయాలి. సో ఎండింగ్ వరకు దీన్ని కట్ చేసి ఇప్పుడు మనం ఒక అసైన్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం ఆ పర్టికులర్ స్క్రిప్ట్ లో అవైట్ కూడా యూజ్ చేసాం, అలానే ఫెచ్ కూడా యూజ్ చేసాం. సో సింపుల్ గా అసైన్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ నేమ్ ని మనం గెట్ వెదర్ అని అనుకుందాం. అండ్ ఈ గెట్ వెదర్ లో ఇప్పుడు మనం ఆ పర్టికులర్ కోడ్ మొత్తాన్ని పాస్ చేయాలి. సో మన కోడ్ మొత్తాన్ని కూడా పెట్టేసాం సక్సెస్ఫుల్ గా. అండ్ ఈ ఫంక్షన్ నేమ్ ని మనం ఎక్కడ పాస్ చేయాలి, దీన్ని ఇక్కడ మనం కాపీ చేసుకొని ఈ సెర్చ్ ఇమేజ్ ఉంది కదా దీనిలో మనం ఆన్ క్లిక్ చేసేటప్పుడు జరగాలి. సో సింపుల్ గా ఆన్ క్లిక్ ఫంక్షన్ నేమ్ ని కూడా పాస్ చేసాం. సో ఇప్పుడు మనం ఒకసారి సేవ్ చేసి దీన్ని మనం మినిమైజ్ చేసి ఫుల్ స్క్రీన్ లో దీనిలో ఒకసారి సిటీ నేమ్ ని కూడా పాస్ చేద్దాం. సో స్టార్టింగ్ మనం లండన్ అని చెప్దాం అండ్ సెర్చ్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి డేటా అయితే రాలేదు కాబట్టి ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం అండ్ ఒకసారి సెర్చ్ చేద్దాం. సో మనకి ఎర్రర్ చూపిస్తుంది. లైక్ ఎక్కడ చూపిస్తుంది, మనకి index.html లో మనకి 94 దగ్గర చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి క్రాస్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం దీన్ని మినిమైజ్ చేద్దాం అండ్ కోడ్ని ఒకసారి పెట్టుకొని ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. సో యా మనం క్లాస్ నేమ్ అయితే ప్రొవైడ్ చేసాం కానీ దీనికి ఐడి అయితే క్రియేట్ చేయలే కదా, కానీ ప్రతి దగ్గర మనం గెట్ ఎలిమెంట్ బై ఐడి అని యూజ్ చేస్తాం. లైక్ చూడొచ్చు. సో ఇప్పుడు మనం సింపుల్ గా ఇక్కడ
ఐడి అని చెప్పి దీనిలో ఇది పాస్ చేద్దాం. సో మనం ఐడి అయితే క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం సిటీ నేమ్ని పాస్ చేద్దాం, లైక్ లండన్ అని చెప్దాం మళ్ళీ. అండ్ ఇప్పుడు మనం సెర్చ్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి డేటా అయితే ఫెచ్ అవుతుంది అండ్ మనకి ఇమేజ్ కూడా ఫెచ్ అవుతుంది. కానీ మనకి ఇప్పుడే మనం ఏపీఐని క్రియేట్ చేసి యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు ఒకసారి వెయిట్ చేద్దాం కొంచెం సేపు. సో చూడొచ్చు మనకి ఇమేజ్ కూడా రిట్రైవ్ అయింది. అలానే ఇప్పుడు మనం మిస్టేక్ని కూడా చేద్దాం. సో మళ్ళీ సెర్చ్ చేద్దాం. సో మనకి ఎర్రర్ ఫెచ్చింగ్ డేటా అని చెప్తుంది. అండ్ ఇప్పుడు మనం దీని మొత్తాన్ని రిమూవ్ చేసి సెర్చ్ చేద్దాం. సో మనకి ప్లీజ్ ఎంటర్ సిటీ నేమ్ అని చెప్పి మళ్ళీ ఎర్రర్ ఫెచ్చింగ్ డేటాలోకి చేంజ్ అయిపోయింది కదా. సో దీన్ని మనం అవాయిడ్ చేయడానికి సింపుల్గా ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం దీని కింద రిటర్న్ అని చెప్తే సరిపోద్ది. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఎంప్టీగా సెర్చ్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ప్లీజ్ ఎంటర్ సిటీ నేమ్ అని అలానే చూపిస్తుంది కదా. అండ్ ఎర్రర్ ఫెచ్చింగ్ డేటాలో కూడా చేంజ్ అవ్వట్లేదు. సో మీరు అక్కడ రిటర్న్ ని చేంజ్ చేయండి. అలానే మనం ఇప్పుడు సిటీ నేమ్ ని పాస్ చేద్దాం, లైక్ హైదరాబాద్ అని అందాం అండ్ సెర్చ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి డేటా అయితే ఫెచ్ అవుతుంది. సో మనం సక్సెస్ఫుల్ గా వెదర్ ఏపీఐ యూజ్ చేసి సింపుల్ గా వెదర్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.